ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వామ్మో, ఇప్పుడు గనక వీళ్ళకి మైథిలిని చూపించానంటే రేపు మైథిలి కంపెనీ అకౌంట్స్ కోసం వెళ్ళినప్పుడు పొరపాటును కూడా లోపలికి రానివ్వరు. అలా జరగకూడదంటే వీళ్ళకి మైథిలి ఎవరో తెలియకూడదు. అడుగుతుంటే మాట్లాడరేంటి సార్? నిన్న మా సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన మీ ఎంప్లాయ్ ఎవరు? సార్, ఆ అమ్మాయి ఎవరో చెప్తాను. కాకపోతే మీరు అమ్మాయి మీద కోపడకూడదు, తిట్టకూడదు కూడా. అలా అయితే చూపిస్తా. మేము ఎందుకు తిడతాం సార్? ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలిగించమని మీకు మాటిస్తున్నాం. ఆమె ఎవరో చూపించండి చాలు. నువ్వేదో సీఈఓ లాగా జానకమ్మ గారి మనవళ్ళ మాట్లాడతావేంటి? నువ్వు జస్ట్ పిఏలా ఉండు. ఓవర్ యాక్షన్ చేయకు. సీఈఓ సార్, మీరు చెప్పండి సార్. ఓకే, నా బదులుగా మా వాడు చెప్పాడు కదా, ఆ అమ్మాయిని మేమేమన్నాం. ఆ అమ్మాయిని చూపించు. జానకమ్మ గారి మనవడు మాట తప్పడని మాకు తెలుసు, అందుకే చూపిస్తాను. పదండి సార్, పదండి. రండి సార్, రండి. సార్, అక్కడ ఎడం వైపు నుంచి మధ్యలో ఒక అమ్మాయిని చూసారా? ఆ అమ్మాయి నిన్న మీ ఇంటికి వచ్చి గొడవ చేసింది. రే, ఈ అమ్మాయినా? ఆ అమ్మాయి అయితే నిన్న మా ఇంటికి వచ్చినప్పుడు ఆమె జడ పొడుగ్గా ఉందిరా. కొంపదీసి నేను అబద్ధం చెప్పినట్టు కనిపెట్టేశారా ఏంటి? గాడ్ ప్రామిస్ సార్, నేను చెప్పేది నిజం. నిన్న మీ ఇంటికి వచ్చింది ఆ అమ్మాయే. ఆ అమ్మాయే అయితే మా ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి జడ పొడుగ్గా ఉంది, ఇప్పుడేంటి పొట్టిగా ఉంది? చచ్చో, వీళ్ళు మైథిలిని గుర్తుపెట్టుకోలేదు కానీ ఆమె జడను గుర్తుపెట్టుకున్నారు. ఏదోలా మేనేజ్ చేయాలి. అంటే ఆమెకి జనరల్గా జడ పొట్టిగానే ఉంటుంది సార్. బయట జనాలకి బిల్డప్ ఇవ్వడం కోసం సవరం పెట్టుకుంటుంది. ఏంటి, సవరం పెట్టుకుంటుందా? అవును సార్, అందుకే ఆ అమ్మాయి జడ అప్పుడేమో పొడుగ్గాను ఇప్పుడేమో పొట్టిగాను ఉంది. తనకు అసలు బుర్రే లేదనుకున్నావు, కనీసం జుట్టు కూడా లేదా? ఇక నుంచైనా సవరాలు పెట్టి జనాలను మోసం చేయొద్దని చెప్పండి. ఎన్ని హోప్స్ పెట్టుకున్నాడు మావాడు, మొత్తం నాశనం చేశారు. పదరా. ఎన్ని కొబ్బరికాయలు కొడుతున్నారు. ఈ చిప్పలన్నీ ఏరుకొని ఏ హోటల్ వాడికి అమ్ముకుంటే బోల్డ్ అని డబ్బులు వస్తాయి. మా గ్యాంగ్ ని ఏదో ఒక మాయ చేసి పంపించేస్తే ఎంచక్కా ఆ చిప్పలన్నీ ఏరుకోవచ్చు. అయ్యయ్యో, కొబ్బరికాయ తీసుకోవడమే మర్చిపోయాను. నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉండండి. నువ్వెందుకమ్మా వెళ్ళడం? బంటిగడికి డబ్బులు ఇవ్వు, వాడు వెళ్ళి తీసుకొస్తాడు. వాడి మొహం, వాడికేం తెలుసు? ఏ కుళ్ళిపోయిన కాయో తీసుకొని వస్తాడు. నేను వెళితే మంచి నీళ్లకాయ తీసుకొని వస్తాను. మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తానుగా, మీరు వెళ్ళండి. సరే అమ్మా, ఈలోపు మేము ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం. రండి నాన్న.
ఆపారేంటమ్మా? మీరు కానివ్వండి. ఆలస్యమైందంటే మీ కాళ్ళు కాలిపోతాయి. కానివ్వండి. ఏయ్, కొబ్బరికాయలన్నీ కొట్టేదాకా ఆగలేవా? అలా ఎగబడిపోతున్నావు. పక్కకెళ్ళు. నేను తీసుకుంటుంది పగిలిన ముక్కలేగా. ఏదో మీ మెళ్ళో బంగారం తీసుకున్నట్టు అంత ఫీల్ అయిపోతున్నారేంటి? ఏయ్, ఏంటే నీ ఓవర్ యాక్షను? కొబ్బరి చెప్పులు కావాలంటే కాసేపు దూరంగా నిలబడు. లేదంటే కాయ పగిలేది నేల మీద కాదు, నీ తల మీద. పోతలకి. ఏంటే ఏంటే గింటే అని మర్యాద లేకుండా మాట్లాడుతున్నావేంటి? నా తల పగలు కొడతావా? ఎదుగు కొట్టు. కొట్టురా, కొట్టు చూద్దాం. అక్క, ఆవిడతో గొడవ ఎందుకు? చిప్పలే కదా ఏరుకుంటుంది, ఏరుకో నువ్వు. పాపంలేమ్మా, పూర్ ఉమెన్లా ఉంది. మనకి ఎలాగో ఈ చెప్పులు పనికిరావు కదా, కనీసం ఆవిడకైనా వదిలేద్దాం. ఇదిగోండి, మీరు తీసుకోండి. చిచి, చీప్ మనుషులు, చీప్ బుద్ధులు. వీళ్ళకన్నా అడుక్కునే వాళ్లే బెటర్. వీళ్ళని చూస్తేనే ఒళ్ళంతా కంపురంగా ఉంటుంది. శుభప్రద, నువ్వు కాని. అబ్బబ్బబ్బా, పట్టీలు చూస్తుంటే పళ్ళు పులిసిపోతున్నాయి. దీని పొగరు దించాలంటే ఈ పట్టీలు కొట్టేయాల్సిందే. అమ్మా, అమ్మా, నువ్వు చెప్పింది నిజమమ్మా. మావి చీప్ బుద్ధులేనమ్మా. ఏయ్, మీలాగా ధనవంతులమే అయితే ఇలా చెప్పులు ఎందుకు ఏరుకుంటామమ్మా? మావి ముష్టి బతుకులేనమ్మా. మమ్మల్ని క్షమించమ్మా, మమ్మల్ని క్షమించు. క్షమించు, క్షమించు, క్షమించమ్మా. క్షమించు. కాళ్ళు పట్టుకుంది చాలు, పైకిలే. లే లే, పైకిలే. క్షమించమ్మా, నన్ను క్షమించు. లే, పైకిలే. క్షమించు. నేను కాళ్ళు పట్టుకోవడం ఏంటే? ఆ వంకతో నీ పట్టీలు కొట్టేశాను. ఏదో సాధించినట్టు తెగ పొంగిపోతున్నావు. తర్వాత ఏడుస్తావులే. వస్తాను తల్లి, వస్తాను తల్లి, నన్ను మన్నించండి. వస్తాను. చెప్పలు, కొబ్బరి చెప్పలు. శుభప్రద, నీ మొక్కు పూర్తి చేయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.